పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 19వ తేదీన పరాభవనామ సంవత్సర ఉగాది. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మకర రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, గ్రహస్థితులు, గోచార ఫలితాలు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అంటే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, సినిమా రంగంలో ఉన్నవారికి, కళాకారులకు, రైతులకు, వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి, మహిళలకు, గృహిణులకు అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు పొందుతారు, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్ మొదలైనటువంటివన్నీ కూడా మనం కొన్ని పరిహారాలతో సహా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పేటటువంటివి గోచార రీత్యా చెప్తున్నటువంటి ఫలితాలు కాబట్టి మకర రాశి వారికి ఎవరికైనా సరే కొంచెం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే అటువంటి వారు ఈ సంవత్సరం అంతా మీకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని దానికి మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక విశ్లేషణ చేయించుకున్నట్లయితే తద్వారా ఈ సంవత్సరం అంతా మీకు పూర్తిగా ఎలా ఉంటుందో కూడా తెలియజేయగలుగుతాం. ఇక్కడ ఈ మకర రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి 2, 3, 4 పాదాలు, అలానే శ్రవణ నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు మకర రాశిలో ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఇదేమిటి ఇంత భగవంతుడా ఇంత దారుణంగా ఉంది, ఆదాయం 2 ఏమిటి, వ్యయం 8 ఏమిటని చూడగానే వినగానే అనిపించవచ్చు. కానీ ఇది విన్నటువంటి ఎవరూ కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసినటువంటి అవసరం కానీ లేదు. కారణం ఏమిటంటే ఉగాది ఏ రోజున అంటే ఏ వారం అయితే ప్రారంభమవుతుందో ఈ సంవత్సరం గురువారం వస్తున్నది. ఇప్పుడు గురువారం వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయాలు మనకు కనిపిస్తున్నాయి. అలానే శుక్రవారమో, బుధవారమో, సోమవారమో ఇంకొక వేరే వారాలలో కనుక వచ్చినట్లయితే ఆదాయ వ్యయాలు మారిపోతాయి, మరొక రకంగా ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు చెప్పినటువంటి ఆదాయ వ్యయాలను బేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. గోచారం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే క్రమంగా వృద్ధి చెందేటటువంటి విధంగానే మకర రాశి వారి యొక్క గ్రహస్థితులు ఉన్నాయి. కానీ క్రమంగా వృద్ధి చెందుతున్నప్పటికీ మధ్యలో పరీక్షించేటటువంటి పరిస్థితులు కూడా తీసుకుని రాగలవు. సంవత్సరం ప్రారంభం నుంచి 2026 జూన్ 1వ తేదీ వరకు గురుడు మిథున రాశిలో సంచారము చేయటం వలన రోజువారీ పనులు కానీ, ఉద్యోగ బాధ్యతలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ కొంత ఒత్తిడి పెరుగుతుంది. చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆలస్యం జరుగుతుంది, లేదా అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అయితే క్రమశిక్షణతో కనుక ఏ పనైనా సరే చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం వలన భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వివాహ సంబంధాలు కానీ, వివాహ ప్రయత్నాలలో కానీ అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి కొత్త ఒప్పందాలు చేసుకునేటటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి మార్పులు కూడా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సమయంలో కొంత అనుకూలత వచ్చినప్పటికీ కూడా ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు, ఆ నిర్ణయం పాటిద్దాం, ఈ నిర్ణయం పాటిద్దాం అని చెప్పేసి మనల్ని మనం తక్కువ చేసుకోకుండా ఏ ఫలితం వచ్చినా సరే అనుభవించేది మనమే కాబట్టి తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా మనము తీసుకునేటటువంటి విధంగానే ఉండాలి. ఇక అక్టోబర్ 31వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు గురుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి ఇది అష్టమ స్థానం అవుతుంది. సహజంగా అష్టమ స్థానం అనేటటువంటిది పాపస్థానం కాబట్టి పాపస్థానంలో సంచరించేటటువంటి ఏ గ్రహాలు కూడా యోగాన్ని కలిగించవు కాబట్టి
పైగా శుభగ్రహమైనటువంటి గురుడు పాపస్థానంలో సంచరించేటప్పుడు శుభ ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి అష్టమ స్థానం ఆర్థికపరమైనటువంటి విషయాలకు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలకు, కుటుంబపరమైన విషయాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఈ సమయంలో ఆర్థికపరమైనటువంటి మార్పులు చేయటం కానీ, అప్పులు చేయటం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ సరైనది కాదు. ఈ సమయంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 2027 సంవత్సరం జనవరి 24వ తేదీ తర్వాత మరలా గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత అనేక రకాలైన సంబంధాలన్నీ కూడా బలపడతాయి అని చెప్పాలి. అవి అంటే వ్యక్తిగత సంబంధాలు కానీ, కుటుంబ సంబంధాలు కానీ, వ్యాపార సంబంధాలు కానీ బలపడతాయి. 2026వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు కనుక తీసుకుంటే రాహువు మీ జన్మరాశికి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కేతువు మీ జన్మరాశికి అష్టమ స్థానమైనటువంటి సింహరాశిలోనూ సంచరిస్తూ ఉంటారు. అంటే రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత కొంత అనుకోనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఆదాయం వచ్చినప్పటికీ కూడా వాటిని నిల్వ చేయడం అనేది కష్టంగా మారుతుంది. అదే సమయంలో కేతువు కూడా సింహరాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరుగుతుంది. 2026వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి రావటం వలన ధైర్యం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు పెరుగుతాయి, తీసుకునేటటువంటి నిర్ణయాలు పటిష్టంగా ఉంటాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు నివారించాలి. కేతువు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, అంటే డిసెంబర్ 6వ తేదీ తర్వాత సంబంధాలలో దూరం ఏర్పడుతూ ఉంటుంది, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి, ప్రయాణాలు కానీ, సోదర సంబంధమైన విషయాలు కానీ కొంత ఒత్తిడి కనిపించవచ్చు. కాబట్టి సహనంతో ఉన్నట్లయితే పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. మరి వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఉద్యోగస్తుల కనుక తీసుకుంటే ఈ సంవత్సరం బాగా కష్టపడి పనిచేయాల్సినటువంటి కాలంగా ఉంటుంది. ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా మీ కృషికి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అక్టోబర్ తర్వాత కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ తర్వాత మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలతో ఉన్నతాధికారులతో కూడా అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. వ్యాపారస్తులు కనుక తీసుకుంటే ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో వ్యాపారస్తులకు, భాగస్వామ్య వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి కొత్త పనులు రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక వ్యవసాయదారులు కనుక పరిశీలిస్తే 2 పంటల్లో మొదటి పంట కొంచెం ఇబ్బందికరంగాను, రెండవ పంట అనుకూలంగాను మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వర్షపాతాన్ని బట్టి పంటలు కూడా ఆధారపడి ఉంటాయి అని చెప్పాలి. ఈ సంవత్సరం చివరిలో కొంత దిగుబడి వచ్చినప్పటికీ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం కృషి చాలా ఎక్కువగా అవసరం ఉంటుందని చెప్పాలి. మొదట్లో కొంత దృష్టి చెదిరేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి వారి కృషి ఫలిస్తుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలిగినప్పటికీ అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి లక్కీ నెంబర్స్ 4, 6, 8. లక్కీ కలర్స్ వచ్చేటప్పటికి బ్లూ, డార్క్ గ్రీన్, గ్రే కలర్స్ అనేటటువంటి వీరికి అనుకూలమైన కలర్స్. లక్కీ డేట్స్ 8, 17, 26 తేదీలు వీరికి అనుకూలంగా ఉండవచ్చు. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.